అడ్డుకున్నా ఆగేదే లేదు. విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాల్. హైదరాబాద్ అభివృద్ధిపై భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం 1,50,000 కోట్లతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. రాబోయేది జిహెచ్ఎంసీ ఎలక్షన్. ప్రతిదానికి ఎలక్షన్ లింక్ ఉంటుంది. రాజకీయ పార్టీలు చేసే ప్రతి ఆలోచన లింక్ ఎలక్షన్కు ఉంటుంది. 2026 ఫిబ్రవరి నాటికి జిహెచ్ఎంసీ కొలువు తీరాల, కౌన్సిల్ కొలువు తీరాల కొత్త వాళ్ళతో. సో అప్పటికి టైం పీరియడ్ అయిపోతుంది, పీరియడ్ ఆఫ్ టైం. సో కొత్త పాలక వర్గం వారి కౌన్సిల్ కొలువు తీరాలి, కార్పొరేటర్లు అంతా కొత్త వాళ్ళు వస్తారు. సో ఈ జిహెచ్ఎంసీ పరిధిని ఇంకా విస్తరించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆ లోపుగా జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించి చాలా మున్సిపాలిటీలను ఇప్పటికే జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు. అదంతా కంప్లీట్ అయిన తర్వాత 2026 ఫిబ్రవరి నాటికి ఎలక్షన్స్ పెట్టాలి. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ అభివృద్ధి మీద మేము ఫోకస్ చేసినామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. హైదరాబాద్ని అభివృద్ధి చేయాలంటే ఒకటి ఫస్ట్ థింగ్ హైదరాబాద్ ప్రజలకు కావాల్సింది ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ ప్రజలు బతుకుతున్నారా లేదా. సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 311 ఉందట. ఇక చెప్పురి అంటే గాలిని పీల్చలేక పోతున్నారు వాళ్ళు, పొల్యూటెడ్ ఎయిర్ని పీలుస్తున్నారు. ఢిల్లీ లాంటి వాతావరణ భవిష్యత్తులో హైదరాబాద్కు వచ్చే అవకాశం. దీని మీద పెద్ద ఎత్తున రివ్యూలు జరగాలి. అసలు ఆ సిచ్యువేషన్ కనుక హైదరాబాద్లో వస్తే, ఎందుకంటే ఇది ఎందుకు రావడానికి కారణం ఏంది, అసలు హైదరాబాద్కి ఎట్లొచ్చింది ఇదంతా? గత 10 ఏళ్ళుగా కొండలని, గుట్టలని, చెట్లని, చెరువులని చెరబట్టిరు. కాబట్టి వాటిని రేప్ చేసిరు. పోయిన గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు వాటిని గ్యాంగ్ రేప్ చేసిరు అందరు కలిసి. సో అందుకే హైదరాబాద్ ఈ రకమైన సిచ్యువేషన్లో ఉంది. మీరు లెక్కలు తీయండి, ఆన్లైన్లో గూగుల్లో కొట్టండి. సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 311 వచ్చింది. మనం అంటున్నాం, అబ్బా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టిండు, ఎన్ని అపార్ట్మెంట్లు అయినాయి, ఓ అమెరికా అయిపోయింది, ఓ న్యూయార్క్ అయిపోయింది, బతకడానికి గాలి లేదురా నాయన. మీరు ఒక్కసారి నియోపోలిస్ సైడ్ పోండి, కోకాపేట్, రాత్రిపూట పోతే వెలుగుల జిలుగులు కనిపిస్తాయి. కానీ ఏం ఉపయోగం, దేనికి? అది జనాన్ని చంపే డెవలప్మెంట్ దేనికోసం? ఎంత పెద్ద గుట్టలో అవన్నీ, అంత ప్రకృతి సంపద. చెట్లను కొట్టేసిరు, చెరువులని గతం చేసిరు, కొండలని గుట్టలని లేపేసిరు. ఇప్పుడు అటువైపు నుంచి వచ్చే గాలులే కదా. ఇప్పుడు దామగుండంలో, వికారాబాద్లో ఓ 2 లక్షల చెట్లు కొట్టేయబోతున్నారు. ఏముంటుంది? ఆయన తీసుకొస్తున్నాడు, ఈయన సహకరిస్తున్నాడు, అయిపోయాయి. గతంలో ఉన్న ఆయన రోడ్ వేసిండు ఏకంగా ఆ దామగుండం అడవి లోపలికి వెళ్ళి. రాష్ట్ర సర్కారు ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వాలి, అలా కాకుండా ప్రతిదాన్ని అడ్డుకోవాలి అనుకుంటే సరైన సమాధానం చెబుతామని విపక్షాలను హెచ్చరించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన సచివాలయం సమీపంలో ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పై వంతెనలు, అండర్ పాస్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రోడ్డు విస్తరణ పనులు ఇతరత్రా కలిపి 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం 40 నిమిషాల సేపు ప్రసంగించిన ముఖ్యమంత్రి విపక్షాలపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈయన ఏమంటారు, కాలుష్యాన్ని పారదోలుతాం, కాలుష్యం దెబ్బకి ఢిల్లీలో స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు. వర్షం వస్తే ముంబై, చెన్నై సముద్రంలా మారుతున్నాయి. బెంగళూరులో సాయంత్రం విమానాశ్రయానికి వెళ్లాలంటే ఉదయం బస్ ఎక్కాల్సిన పరిస్థితి. కోల్కతా నిత్యం సమస్యలతో రగులుతోంది. అందుకే అంతా హైదరాబాద్ వైపుగా చూస్తున్నారు. దీన్ని కాలుష్యరహితంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చేసుకుందాం. వర్షాలు వస్తే రోడ్లపైన ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరంలోని 141 ప్రాంతాల్లో భూగర్భ వరద నిల్వ ట్యాంకులు నిర్మిస్తున్నాం. నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు మీరు ఏంది, పర్యావరణాన్ని రక్షిస్తామంటున్నారు, చెరువులు రక్షించాలా? లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నది? ఉన్న లేక్స్ అన్నీ ఏమైపోయినాయి? ఏ రియల్ ఎస్టేట్ దొంగలు, అందరు కాదు కొంతమంది, ఒక 10-15 మంది, ఏ రియల్ ఎస్టేట్ దొంగలు, ఏ రియల్ ఎస్టేట్ మాఫియా చెరువులను కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేసిందో, ఏ దొంగ అధికారులు పర్మిషన్ ఇచ్చారో, కొంతమంది అధికారులు, ఏ లీడర్లు దానికి కారణమయ్యారో వాళ్ళని తీసి లోపలేయండి. ఒక్కొక్కరిని నిలువుగా కూల్చి అవతల పడేయండి. ఒకవేళ కనుక ఎవరైనా కన్స్ట్రక్షన్స్లో డబ్బులు పెట్టి పేదలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ప్రజలు ఎవరైనా కొంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆస్తులు జప్తు చేసి వాళ్ళకి ఇప్పించండి.
ఏది దీని మీద చర్యలేవి? హైడ్రా అంటే మనం ఎటుపోయా హైడ్రా ఎటుపోయింది? గాడెన్నో ఒక చిన్న పక్షి వచ్చిందట అమీన్పూర్ చెరువులో. దాని ఒక వార్త ఒక ఆయన పేపర్ ఆయన ఏంగానే ఈ పక్షి ఎప్పుడో వచ్చింది, ఈ మధ్య వచ్చింది, హైడ్రా వల్ల ఏం చేసిరు మీరు? అమీన్పూర్ చెరువుని హైడ్రా ఏం చేసిరని మీరు అక్కడికి పక్షులు వస్తున్నాయని చెప్తున్నారు? ఒక పక్షి వచ్చిందట, దాన్ని పెద్ద ఇది చేస్తున్నారు. ముఖ్యమంత్రి ట్వీట్ చేసిండు, రంగనాథ్ ట్వీట్ చేసిండు. మీరు సాధించింది ఏంది అసలు? అమీన్పూర్లో మీరు సాధించింది ఏంది? లేకపోతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువుల విషయంలో మీరు సాధించిన గొప్పతనం ఏంది? మీరు ఈ కాలుష్యం నుంచి ప్రజలని రక్షించాలంటే ఇవన్నీ చేయాలి. హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వేదికపైన ప్రకటించారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విమర్శలు మాని ఉపసంఘానికి సూచన ఇవ్వాలి. మేధావులు విద్యావంతులు ఈ కమిటీకి ప్రణాళికలు ఇవ్వచ్చని సూచించారు. 40 నుంచి 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అట. దేనికి ఫ్యూచర్ సిటీలు? అన్ని చెట్లు కొట్టేసి ఇంకోటి చేసి బిల్డింగులు కట్టి ఈ అర్బన్ డెవలప్మెంట్ అన్నది కొంతవరకు ఉంటే ఓకే, కానీ మొత్తాన్ని కాంక్రీట్ జంగిల్ చేయాలనుకోవడం కూడా తప్పే. పాపం విలువైన పేదల అంతా మన లంబడోళ్ళే భూములే అవి. ఇటు పోతే కల్వకుర్తి వీళ్ళు తీసి సేకరించిన భూమి అంతా ఆనాడు 15,000 ఎకరాలు కేసీఆర్ మెడల మీద కత్తులు పెట్టి సేకరించి పెట్టిండు ఫార్మా కోసం అని. ఇల్లు రాగానే ఇంకొంత ఇల్లు స్టార్ట్ చేసిరు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చినావు? కిషన్ రెడ్డి మిమ్మల్ని కేంద్ర మంత్రి చేసిన ప్రజల కోసం మోదీ వద్దకెళ్ళి 25,000 కోట్లు తీసుకురండి. మురుగునీరు, కొట్టుకొచ్చే శవాలు, వ్యర్థాల మధ్య జీవిస్తున్న మూసీ ప్రాంత ప్రజలకు సకల సౌకర్యాలతో అపార్ట్మెంట్లు నిర్మిద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 10,000 కోట్లు మంజూరు చేయిస్తే ఇండ్లు, స్కూళ్ళు, కాలేజీలు కట్టిద్దాం. బుల్లెట్ ట్రైను, మెట్రో ప్రాజెక్టులు, గిఫ్ట్ సిటీలను ప్రధాని మోదీ గుజరాత్కు తరలిస్తుంటే మీరేం తీసుకొచ్చారు? నగరంలో మెట్రో రైలు విస్తరణకు 35,000 కోట్లు కావాలి. ట్రిపుల్ ఆర్కు 35,000 కోట్లు కావాలి. రేడియల్ రోడ్లకు 15,000 కోట్లు కావాలి. వీటికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారో చెప్పండి. కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలను ఆమోదింపజేయండి. నగరంలో ఇంకా కొన్ని ఫ్లైఓవర్లు అవసరం, వాటిపైన మీ విధానం ఏంటి? ప్రజలకు జవాబు చెప్పండి అంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం ఘాటుగా ప్రశ్నించారట. అని ఎవరి విమర్శలు వాళ్ళే. సో ఇప్పుడు ఈ సబ్ కమిటీ వేసిరట, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసిరట. మరి సబ్ కమిటీ ఏం తెలుస్తుంది? నెక్స్ట్ మిగతా వార్తల్లో సులువుగా వేగంగా భవన లేఅవుట్ అనుమతులకు బిల్డ్ నౌ పేరుతో కొత్త విధానం ఫిబ్రవరిలో అందుబాటులోకి వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబట. బిల్డ్ నౌ అనే పేరుతో ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారట. పౌర సేవలను సరళీకృతం చేయడం, ప్రతి పౌరుడికి పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో బిల్డ్ నౌ పేరిట నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి లేఅవుట్ ఆమోద వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ నూతన వ్యవస్థ రెరాతో అనుసంధానం అవుతుందని, దీనివల్ల భవన అనుమతులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పౌరులకు అందుబాటులో ఉంటుందట. మీరు అంటున్న రెరా ఏం పని చేస్తుంది? నిద్రపోతుంది. మీరు అంటున్న రెరాలో కరప్షను విపరీతంగా పెరిగిపోయింది. మీరు అంటున్న హెచ్ఎండిఏలో కరప్షను విపరీతంగా పెరిగిపోయింది. మీరు అంటున్న టౌన్ ప్లానింగ్లో కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఫస్ట్ దాన్ని మీరు ఆ బిల్డ్ నవ్వో ఇంకో నవ్వో పెట్టే ముందు ఈ కరప్షన్ ఏ రకంగా అరికట్టాలన్న దాని మీద ఫోకస్ చేయండి.